రాజు ఎలుక మరియు అతని సౌకర్యవంతమైన ఇల్లు. ఒక పాత బేకరీలోని నిశ్శబ్దమూలలో రాజు అనే ఎలుక తన పెద్ద సంతోషకరమైన కుటుంబంతో నివసించేది. వారి ఇల్లు ఇటుకలు సిమెంట్తో కాదు, మృదువైన కాగితాలు, బట్టముక్కలు, మెరిసే బటన్లతో తయారైంది. అందులో చిన్న చిన్న సొరంగాలుండేవి. ఆ ఇల్లు చాలా వెచ్చగా రంగురంగులుగా ఉండేది. ప్రతి ఉదయం రాజు ఆహారం కోసం బయటకు వెళ్లేవాడు. నిద్రకోతున్న పిల్లిని దాటుకొని చిందరవందరగా పడిన తుక్కుల మధ్యనుంచి చీజు, బిస్కెట్లు, ధాన్యాలు సేకరించేవాడు. అతని భార్య మీనా చిన్న బాటిల్ మూతలను గిన్నెలుగా ఉపయోగించి రుచికరమైన భోజనం తయారుచేసేది. వారి పిల్లలు చింటూ, మింటూ సొరంగాలను శుభ్రంచేసి ఆహారాన్ని సర్దేవారు. సాయంత్రం వారు పగిలిన చెప్పును తమ లివింగ్ రూంగా మార్చుకుని అక్కడ కలిసి కూర్చుని కథలు చెప్పుకుని నవ్వుకునేవారు. కొన్నిసార్లు చెంచాలు, పెట్టెలతో సంగీతం చేస్తూ సరదాగే గడిపేవారు. నిద్రకు ముందు రాజు రహస్యద్వారాన్ని దారంతో కట్టి వీర ఎలుకల కథలు చెప్పేవాడు. అప్పుడందరూ మధురమైన కలలలోకి వెళ్లేవారు. వారి చిన్న ఇల్లు ప్రేమ, ఐక్యత, ఆనందంతో నిండిపోయేది. చిన్న జీవులు కూడా పెద్ద సంతోషంగా జీవించవచ్చని వారు చూపించారు. మరిన్ని వినోదాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.